నమస్తే విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి 29,111 మంది విద్యార్థులకు సంబంధించి వారి తల్లులు విద్యార్థుల జాయింట్ బ్యాంక్ ఖాతాలకు 22.45 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో డబ్బులు జమ చేయగా, ఈ కార్యక్రమంలో స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నమూనా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, జగనన్న విద్యాదీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లులు విద్యార్థుల ఉమ్మడి ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని తెలిపారు. పిల్లలు అప్రూపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్న పిల్లలకు మంచి జరగాలి అనే తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు చెప్పడానికి కూడా కనబడతాం. వీళ్ళ బ్రతుకులు మారాలి. ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి. ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు బట్టి పెద్ద చదువులు చదవాలి, డాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళందరూ పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాలు తలరాతలు మారుతాయి అని చెప్పి తాపత్రయంతో అడుగులు పడ్డాయి. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2017-18 సంబంధించిన ఫీజులు సైతం పెండింగ్ లో ఉన్న పరిస్థితులు, బకాయిలుగా ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు, 7 కోట్ల రూపాయలు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చక్కటి చిరునవ్వులతోనే మనమే చెల్లించాలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి నగరాభివృద్ధికి కృషి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీకాలం ఈ నెల 30వ తేదీతో పూర్తి కావస్తుందని, 5 నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండడంతో నూతన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. అయితే నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 5 మాత్రమే నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.
11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కోయ జయగంగ, 17వ డివిజన్ కార్పొరేటర్ పాము పద్మ, 21వ డివిజన్ కార్పొరేటర్ అన్నపనేని భారతి, 31వ డివిజన్ కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఈదుపల్లి కళ్యాణి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికైన 5గురు సభ్యులకు ఎన్నిక పత్రాలను అందజేయడం జరిగిందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీకాలం ఈ నెల 31వ తేదీ నుండి సంవత్సర కాలం పాటు ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని ఆశీస్సులతో ఎన్నికైన నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి నగర అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన సభ్యులు ముందుగా మేయర్ నూజహాన్ పెదబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, కలవకొల్లు సాంబా, బండారు కిరణ్, సెక్రటరీ ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. నేను మర్చిపోతే గుర్తు చేయాలి. అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు పదవీ కాలం ముగియడంతో మరి ఈ నెల 11వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే మరి 11వ డివిజన్ కార్పొరేటర్ గారు కోయ జయగంగ గారు, అలాగే 17వ డివిజన్ కార్పొరేటర్ గారు పాము పద్మ గారు, అలాగే 21వ డివిజన్ కార్పొరేటర్ గారు అన్నపనేని భారతి గారు, అలాగే 31వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మణ గారు, అలాగే 41వ డివిజన్ కార్పొరేటర్ గారు ఈదిపల్లి ఇందిరా గారు, కళ్యాణి గారు, ఇలా 5గురు కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడంలో మరి వీళ్ళందరూ కూడా నామినేషన్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ రోజున వారికి ఆ పత్రాలు అందించడం జరుగుతుంది. మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారి ఆశీస్సులతో ఏకగ్రీవంగా మరి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పదవీ కాలం సంవత్సరం పాటు కూడా ఉంటుంది. మరి ఏలూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ మన శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారు, అలాగే మా పాలకవర్గం అంతా కూడా ఎంతో కృషి చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా ఏలూరు నగరంలో అభివృద్ధిలో మరి మేమందరం కూడా కలిసి ఈ యొక్క నగరాభివృద్ధిలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా ఏలూరు మండలం శనివారపేట 26వ డివిజన్ పరిసర ప్రాంతాల్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏలూరు అర్బన్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ శుక్రవారం కార్యాలయ సమావేశ మందిరంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల సొంత ఇంటికల సాకారం చేయడానికి సరసమైన ధర మరియు స్పష్టమైన యాజమాన్య హక్కులు గల ప్లాట్లు అందజేసే ఉద్దేశంతో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలో 35 ఎకరాల విస్తీర్ణంలో 386 ఫ్లాట్లతో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పూర్తి మౌలిక వసతులతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో ఎంఐజీ లేఅవుట్ ఏర్పాటు చేయడానికి అనుమతించి ఉన్నారని తెలిపారు. పేద మధ్యతరగతి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం కల్పించబడిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఆశీస్సులతో ఇంతటి బృహత్తర కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ తెలిపారు. ఫ్లాట్ విస్తీర్ణం తగ్గట్టుగా ఫ్లాట్ ఖరీదు చెల్లించవలసి ఉంటుందని అన్నారు. ఫ్లాట్ చదరపు గజం రేటు 8,999 రూపాయలుగా నిర్ధారించబడిందని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఫ్లాట్స్ ఆమోదించబడతాయని వివరించారు. దానిలో భాగంగా 4 విభాగాల్లో ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు అలాట్మెంట్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ డి చంద్రశేఖర్, ప్లానింగ్ ఆఫీసర్స్ ఎన్ సురేఖ, వి సుధాకర్, సెక్రటరీ తిరుమలరావు, డిఈ ఎన్ రామారావు, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మనకు బాలాజీ గారికి 46వ నెంబరు ప్లాట్ అలాట్ అయింది. వారి తరఫున ఏలూరు పట్టణం విషయానికి వస్తే గౌరవనీయులు పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం గారు, ఏలూరు శాసనసభ్యులు మరి ఆళ్ళ నాని గారి యొక్క ఆదేశాల మేరకు మరి ఏలూరు పట్టణంలో ఇంచుమించుగా 36 ఎకరాల మరి లేఅవుట్ని కేవలం మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ కోసం మరి అట్లాగే ఉద్యోగస్తుల కోసం మరి ఒక ఇళ్ల స్థలాన్ని మరి ఏర్పాటు చేసి వాళ్ళకి చాలా తక్కువ ధరకి మరి బయట కమర్షియల్గా చేసే వాళ్ళకన్నా చాలా మినిమం రేట్ ఇచ్చి అన్ని వసతులు కల్పించి మరి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి అట్లాగే ఉద్యోగస్తులకి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో చేపట్టినటువంటి ఈ యొక్క జగనన్న స్మార్ట్ సిటీ టౌన్షిప్ కార్యక్రమం చాలా శరవేగంగా జరుగుతుంది. దీంట్లో ఇంచుమించుగా మరి 383 మరి ఇళ్ల స్థలాల్ని మరి విడదీయడం, మరి దాంట్లో ఇంచుమించుప్పటికీ ఒక 100 ఫ్లాట్ల వరకు కూడా మరి పూర్తయిన సంగతి తెలుగుదేశం గర్వంగా చెప్తున్నాం. మిగిలిన ఫ్లాట్లు కూడా మరి ఆన్లైన్ ద్వారా మన ఏలూరు పట్టణమే కావచ్చు, మన పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, మరి అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లోనే మరి చాలామంది చాలా సంతోషంతో ముందుకు వచ్చి మరి ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. మరి మన డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఏలూరు ప్రజలు, ముఖ్యంగా మన ఏలూరు జిల్లా ప్రజలు, ఏలూరు నగర ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నాం. మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రోజున మరి ఆన్లైన్లో మరి ఈ రోజున ఇంచుమించుగా ఒక 6 మరి లాటరీ పద్ధతిలో వాళ్ళకి మరి ఫ్లాట్ అలాట్మెంట్ చేయబోతున్నాం. మరి మిగిలిన సభ్యులు కూడా ఈ యొక్క మీడియా ద్వారా మరి తెలుసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ యొక్క మహాయజ్ఞాన్ని మరి ఏలూరు నగరంలో మన మాజీ డిప్యూటీ సీఎం శ్యామనాని గారు తలపెట్టిన ఈ యజ్ఞాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే పేదవాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి, మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ అవకాశం చాలా బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం చేసిన చైర్మన్ శ్రీ బొద్దాన శ్రీనివాస్ గారికి, అలాగే స్టాఫ్కి, ఇక్కడికి వచ్చేసిన అప్లికెంట్స్ అందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి వారికి కూడా పేదవారికి ఎలాగో మనం స్కీమ్ ద్వారా ఇస్తున్నప్పటికీ మధ్యతరగతి వారికి అలాగే ఎంప్లాయీస్కి కూడా ఉపయోగకరంగా ఉండాలని చెప్పి మరి ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. మన ఏలూరులో శనివారపేటలో మన హైవే కానుకొని ఈ లేఅవుట్ 35 ఎకరాలు మనం విస్తీర్ణంలో మనం చేయడం జరిగింది. ఇందులో మనకు రేటు కూడా చాలా రీజనబుల్గా ₹8,999 చదరపు గజానికి పెట్టడం జరిగింది. దీంతోపాటు ప్రతి సదుపాయం కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత మనకు ముఖ్యంగా యూజిటీ ప్లాంట్తో సహా మరి అన్ని వసతులు కల్పిస్తూ DTCకి అప్రూవల్ లేఅవుట్లో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన బొద్దాని శ్రీనివాస్ గారికి, చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ గారికి, అలానే వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, మన సెక్రటరీ తిరుమలరావు గారికి, PO సుధాకర్ గారు, మరియు మన DD రామారావు గారికి, అండ్ ప్లానింగ్ సెక్రటరీస్ మరియు అప్లికెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ప్రారంభం చేయడం జరుగుతుంది. 4వ హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాల్లో గెలుపొందిన విద్యార్థులకు నిర్వహణ కమిటీ బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. గురువారం సాయంత్రం ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, DEO శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలపాటి నాగేశ్వరరావు, గుడిపాటి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ హేలాపురి బాలోత్సవం బాలబాలికల్లో ఉన్న టాలెంట్ను వెలికి తీస్తుందని అభినందించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువుల మీదే ఒత్తిడి చేయకుండా పిల్లలకు నచ్చిన అంశాలలో ఆటపాటల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అటువంటి కార్యక్రమాలకు ఈ హేలాపురి బాలోత్సవం వేదిక అయిందని, దాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులందరూ సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ఈ బహుమతి ప్రదానోత్సవ సభకు కమిటీ నాయకులు అడుసుమిల్లి నిర్మల స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాలుష్య నియంత్రణ మండలి వెంకటేశ్వరరావు,
డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, మెప్మా పీడీ ఎం ఎమాన్యుయల్, సీఏఓ సెంట్రల్ మహారాజు, అమరావతి బాలోత్సవం అధ్యక్షులు పి మురళీకృష్ణ, మాజీ ప్రభుత్వ వైద్య సూపరింటెండెంట్ రావి గోపాలకృష్ణ, నెక్స్ట్ జన్ ఎండీ వెంకట సుబ్రహ్మణ్యం, సురేష్ చంద్ర బహుగుణ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి స్రవంతి, సిఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు, గోద్రేజ్ ఆగ్వా అడ్వైజర్ కుమార్ తదితరులు మాట్లాడారు. బాలోత్సవం నిర్వహణ కమిటీ సభ్యులు అకాడమిక్ విభాగం ఎస్కే ముస్తఫాలి, ఎస్ కస్తూరిరావు, వై ఆనందనాయుడు, ఎం కాంతారావు, కల్చరల్ నిర్వాహకులు పి మంగరాజు, డి హేమసుందర్, వై అర్జునరావు, ఎం వెంకటరత్నం, కె సత్యనారాయణ, ఎం కోటేశ్వరరావు, మేతర అజయ్ బాబు, వి సురేష్, పి ఆంజనేయులు, జి శారద, లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాల ఇట్లా డివైడ్ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అంశాల్లో టాలెంట్స్ బయటికి తీయడానికి చాలా శాస్త్రీయ పద్ధతుల్లో ఆటపాటలకు కూడిన విద్యా విధానం ఈ రోజులో ఎక్కువ మనకి ఇబ్బంది వచ్చే విషయం ఎమోషనల్ వెల్బీయింగ్ ఇన్ డిజిటల్ ఏజ్. అంటే ఈ రోజులో మన అప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది తెలియదు. అంటే నేను కూడా చిన్నప్పుడు కాలేజ్ చదివేదాకా ఫోన్ అనేది లేదు. దాని తర్వాతనే ఫోన్ అనేది వచ్చింది. ఈ రోజు పిల్లలైతే అందరికీ స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడం ఎలాగని తెలుస్తుంది, యూట్యూబ్ ఎలా ఆపరేట్ చేయాలని తెలుస్తుంది, వాయిస్ మెసేజ్ ఎలా పంపించాలని తెలుస్తుంది, రిమోట్ లో వాయిస్ స్పీకర్ ప్రెస్ చేసి సెర్చ్ ఎలా చేయాలని వాళ్ళు తెలుస్తుంది, ఈ షార్ట్స్ ఏవి ఉన్నాయో ఇది ఎలా చూడాలని తెలుస్తుంది. దే ఆర్ మోర్ అడ్వాన్స్ దెన్ us. ద ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఎక్కువ చూస్తే ఉంటే దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇది రీసెర్చ్ వల్ల నేను చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఎవ్రీ డే వాళ్ళు యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్, మొబైల్ ఫోన్స్ ఇలా చూస్తే ఉన్నప్పుడు దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్. దీంట్లో సోషల్ మీడియాలో బుల్లింగ్ ఉంది. అంటే చిన్నపిల్లలు మాత్రం చెప్పట్లేదు, ఇక్కడ 10th క్లాస్ దాకా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సోషల్ మీడియాలో బుల్లింగ్ అనేది ఈ రోజులో ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం ఏదో అనుకునే ఒక వీడియో, ఒక ఫోటో మనకి ఇదంతా కూడా చాలా పెద్ద విషయం. ఇది చాలా కష్టపడి అందరి అధికారులతో సంప్రదించి అందరితో కోఆర్డినేట్ చేసుకొని చాలా మంచిగా ఈ కార్యక్రమం జరిపినందుకు వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇది చాలా అవసరమైన విషయం. కేవలం చదివే కాకుండా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం. కేవలం బట్టి 4 మార్కులు తెచ్చుకోవడం అట్లా కాకుండా అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా ఆ క్యారెక్టర్ అనేది వికసించాలి. దానికి ఇట్లాంటివి చాలా దోహదం చేస్తాయి. సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం మా పోలీసులు జరగడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడికి గెస్ట్ హౌస్ ఇలా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా హ్యాపీ ఒకేషన్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ రోజున ఆ కార్యక్రమంలో బాధ్యతలు వహించి ఆ కార్యక్రమాన్ని రివీల్ చేసినటువంటి పెద్దలకి, దాతలకి, అలాగే జడ్జిలకి, ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకోవడం. అదేవిధంగా ఆ 2 రోజులు ప్రదర్శించినటువంటి పిల్లలు ప్రదర్శించినటువంటి పోటీల్లో విజేతమైనటువంటి విద్యార్థులకి బహుమతులు అందజేసే కార్యక్రమం ఈరోజు మేము సభకు పిలిస్తే వచ్చారు, దాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న డాక్టర్లు, టీచర్లు, సేవా సంస్థలు, వేదిక ముందు ఉన్నటువంటి అనేక మంది పెద్దలు అందరికీ నమస్కారం. బాలబాలికలకు ఆశీస్సులు. బాలోత్సవం అనేది ఒక బహుముఖమైనటువంటి ప్రక్రియ. ఇందాక చెప్పారు 69 అంశాల్లో
ఏపీ ఎన్జీఓస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసోసియేషన్కి సంబంధించిన నూతన క్యాలెండర్ 2024ను ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వారిని కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నేర్సు రామారావు మరియు ఏలూరు తాలూకా అధ్యక్షులు శ్రీధర్ రాజు, కార్యదర్శి కె సత్యనారాయణ, జిల్లా సంఘ నాయకులు, మహిళా విభాగం చైర్పర్సన్ కె నాగమణి, మహిళా విభాగం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా 2024 వార్షిక క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంఘాలు పనిచేయాలని, వారి శ్రేయస్సుకు అన్ని వేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ గారు శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓస్ 2024 వార్షిక క్యాలెండర్ని, అదేవిధంగా ఏలూరు తాలూకాకి సంబంధించిన టేబుల్ క్యాలెండర్ని మరి కలెక్టర్ గారు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఉద్యోగులందరికీ కూడా కలెక్టర్ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మేము కూడా కలెక్టర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, అధికారులకి, ఉద్యోగులకి అందరికీ కూడా మేము కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాం. అదేవిధంగా మరి నూతన సంవత్సరం సందర్భంగా ఈ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకి, అధికారులకి, ప్రజలందరికీ కూడా ఏపీ ఎన్జీఓస్ పక్షాన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపి అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని, అలాగే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా అందరూ ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతోటి మరి సంక్రాంతిని కూడా మరి బాగా జరుపుకోవాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ మేలు జరగాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించిన బకాయిలు కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వారి యొక్క మంత్రివర్గానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ జిల్లాలో మరి ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగులు రానున్న ఎన్నికల్లో కూడా కష్టపడి మీరందరూ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని చెప్పి కూడా కలెక్టర్ గారు మాతో మరి ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మేము కూడా అదేవిధంగా మీ ఆధ్వర్యంలోనే ఈ ఎన్నికలు కూడా సజావుగా జరిపేలాగా మా అందరి కృషి ఉంటుందని చెప్పి కూడా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఏపీ ఎన్జీఓ పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘం అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జీఓ నూతన సంవత్సర క్యాలెండరు డిస్టిక్ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్వర్ గారి ద్వారా ఆవిష్కరించబడింది. అలాగే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఏపీ ఎన్జీఓ ఉమెన్ తరపున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమెన్స్ అందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త సంతోషాలు, ఆనందాలు తీసుకువచ్చే కొత్త సంవత్సరానికి వినూత్న రీతిలో స్వాగతం పలకాలని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కృష్ణ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ అధినేత నారా శేషు తెలిపారు. ఏలూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏలూరు జూట్ మిల్ పక్కన ఉన్న ధర్మభేరి ప్రాంగణంలో ఈ నెల 31వ తేదీ జనవరి 1వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా సమయంలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు అందించిన సేవలు
ఎనలేనివని, అలాంటి ఆపత్కాలంలో సేవలు అందించిన 100 మంది నర్సులకు సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. క్రిస్మస్ ముగింపు సంబరాల్లో భాగంగా 100 మంది పాస్టర్లను సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 1000 మంది ఆత్మీయులకు గులాబీ మొక్కలను పంపిణీ చేసిన అనంతరం భారీ కేక్ కటింగ్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఈఓ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేసిన పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త సంతోషాలు తీసుకువచ్చే కొత్త సంవత్సరానికి వినూత్న రీతిలో స్వాగతం పలకాలని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏలూరు జూట్ మిల్ పక్కన ధర్మబేరి ప్రాంగణంలో 31వ తారీఖు మరియు జనవరి 1వ తారీఖు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. 31వ తేదీ రాత్రి నుండి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. క్రిస్మస్ ముగింపు వేడుకల సందర్భంగా 100 మంది పాస్టర్లను 100 మంది నర్సులను ఆహ్వానించి వారిని సముచిత రీతిలో సత్కరించడం జరుగుతుంది. అలాగే 100 గులాబీ మొక్కలను ఆత్మీయులకు పంపిణీ చేస్తాం. తదుపరి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేయడం జరుగుతుంది. క్రిస్మస్ వేడుకలు ముగింపు సందర్భంగా 100 మంది పాస్టర్లకు, అలాగే కోవిడ్లో కష్టపడి సేవ చేసిన 100 మంది నర్సులకు సత్కరించడం జరుగుతుంది. అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించి భారీ కేక్ కట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ, ఏలూరు నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్ ఏలూరులో స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మమ్మల్ని ఇంతగా ఆదరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. దంతవైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ISO సర్టిఫికేట్ పొంది పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ను మన ఏలూరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్. కలిగిన వైద్య బృందంచే వైద్య సేవలు అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సదుపాయం కలదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, వర్కింగ్ జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సదుపాయం కలదు. స్టార్ డెంటల్ ఎక్స్పర్ట్స్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, డాక్టర్ కానూరి మాధవి హాస్పిటల్ స్ట్రీట్, RR పేట్, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. శుక్రవారం ఉదయం ఏలూరు బార్ అసోసియేషన్ మీటింగ్ హాల్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరైన వారందరికీ ఏపీ ల్యాండ్ ఫైండింగ్ యాక్ట్ గురించి అవగాహన నిమిత్తం మాగంటి లక్ష్మణ్ కుమార్ యాక్ట్ గురించి వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు టీడీపీ తరపున దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పాలి ప్రసాద్, చోడే వెంకటరత్నం నాయుడు, జనసేన పార్టీ తరపున రెడ్డి అప్పలనాయుడు, సిరిపల్లి ప్రసాద్, బీజేపీ పార్టీ తరపున విక్రమ్ కిషోర్, గాది రాంబాబు, బీఎస్పీ పార్టీ తరపున భరత్, సిపిఎం తరపున సోమయ్య, సిపిఐ తరపున బండి వెంకటేశ్వరరావు మరియు కాంగ్రెస్ పార్టీ తరపున రాజనాల రామ్మోహన్ రావు మరియు సిఐటియు ఇతర పార్టీ నాయకులతో పాటు రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్ట్ మలగయ్య మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం 27/2023 మరియు జీవో నంబర్ 512 రద్దుపరచడానికి న్యాయవాదులు చేస్తున్న పోరాటాలకి పార్టీ నాయకులందరూ మద్దతు తెలిపి వారి అభిప్రాయాలను తెలియజేసి ఈ 512 జీవోను రద్దు చేసే వరకు వారందరూ న్యాయవాదులతో కలిసి పోరాడతామని తెలిపారు. అంతేకాకుండా ఈ చట్టం వల్ల ప్రజలకు కలిగే నష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాళ్లను కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తామని హాజరైన పార్టీ నాయకులు, ఇతర సంఘాల నాయకులు తెలియజేశారు. అలాగే జీవో నంబర్ 512 రద్దయ్యేంత వరకు జాయింట్ యాక్షన్ కమిటీగా ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నక్కా నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ పి దుర్గాప్రసాద్, ట్రెజరర్ గొర్రెల సతీష్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఎన్ రాముడు, స్పోర్ట్స్ సెక్రటరీ సుబ్బారావు మరియు సీనియర్, జూనియర్ మహిళా న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యతిరేక భూచట్టాన్ని, జీవో నెంబర్ 512, జీవో నెంబర్ 512, ప్రజా వ్యతిరేక భూచట్టాన్ని, జీవో నెంబర్ 512, జీవో నెంబర్ 512,
చీకటి ప్రజా వ్యతిరేక భూచట్టాన్ని, రాజ్యాంగ వ్యతిరేక భూచట్టాన్ని, రాజ్యాంగ వ్యతిరేక భూచట్టాన్ని 512 జీవో నెంబర్ 512 జీవో నెంబర్ 512 ప్రజల ఆత్మీయ వ్యతిరేక భూచట్టాన్ని, రాజ్యాంగ వ్యతిరేక భూచట్టాన్ని జీవో నెంబర్ 512 ప్రజా వ్యతిరేక భూచట్టాన్ని, ప్రజా వ్యతిరేక భూచట్టాన్ని, రాజ్యాంగ వ్యతిరేక భూచట్టాన్ని, చీకటి భూచట్టాన్ని, ప్రజా వ్యతిరేక భూచట్టాన్ని, ప్రజా వ్యతిరేక భూచట్టాన్ని. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి అందరూ ఈరోజు ఏదైతే అక్టోబర్లో తీసుకొచ్చినటువంటి భూ చట్టం ఉందో ఇది ప్రజల యొక్క ఆస్తుల్ని కాజేయడానికి లిటిగేషన్ క్రియేట్ చేసి విలువైనటువంటి భూముల్ని, విలువైనటువంటి ఖనిజ సంపదని ఏ రకంగా దోపిడీ చేయాలో, ఒక దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే దొంగ చేతి తాళాలు ప్రజలు ఇస్తే ఈ రోజున ఏ రకంగా ఈ రాష్ట్రం సర్వనాశనమైందో మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం, ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ చట్టాలన్నీ కూడా కేవలం స్వార్థ రాజకీయాలకి ఉపయోగించుకోవడానికి తీసుకొచ్చినటువంటి చట్టం తప్ప దీనిలో ప్రజా క్షేమం కానీ, ప్రజల యొక్క ఆకాంక్ష కానీ దీనిలో ఏమీ లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక చట్టం చేయటం అంటే ఆ చట్టంలో గతంలో ఏమైనా లొసుకులు ఉంటే ఆ లొసుకుల్ని సరిచేయడానికి కొత్త చట్టం తీసుకొస్తారు. కానీ ఈ మహానుభావుడు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ పక్కన పెట్టి లొసుకులు ఎక్కడైతే ఉంటాయో, ఏ విధంగా అయితే దోపిడీ చేయొచ్చో ఆ రకంగా దోపిడీ చేయడానికి తీసుకొచ్చిన చట్టంగా ఇది కనిపిస్తూ ఉంది. మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పిస్తాం. సర్వశిక్ష అభియాన్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ వేతనాలు పెంచాలని, రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించాలని నిరవధికంగా చేస్తున్న సమ్మె 10వ రోజున దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తమ సంఘీభావాన్ని తెలియజేశారు. చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసెంబ్లీలో గళమెత్తి న్యాయం చేయమని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని గట్టిగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మోసం చేసి వాళ్ళకి కనీస వేతనాలు పెంపుదల లేకుండా, కనీసం వాళ్ళ గోడు పట్టించుకునే పరిస్థితి లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం ముందుకు వస్తే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు దాసు, ఎల్ రాంబాబు, రాజు, రాజ్యలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేయండి, రెగ్యులర్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఏం గొంతం కోరికలేం కాదే, మీరే చెప్పారుగా ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏ పని చేస్తున్నారో పర్మనెంట్ ఉద్యోగులు కూడా అదే పని చేస్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు. మరి మీరు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు ఎందుకని అమలు చేయట్లా? అంటే వీళ్ళని గొంతం కోరికలు అడుగుతున్నారా లేదే? మరి ఇలాంటి సమస్యలను కూడా చర్చించడం కానీ పరిష్కరించడం కానీ మీరు చేయట్లేదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి విధానాలు గతంలో ఎన్నడూ కూడా ఈ రాష్ట్ర చరిత్రలో చూడాల, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే చూస్తూ ఉన్నాం. ఎప్పటికైనా ఈ సమస్యలపైన తక్షణమే చర్చలు జరపండి, న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఆయన చెప్పిన వాగ్దానాన్ని మాత్రమే మేము నెరవేర్చమని అడుగుతున్నాం, కానీ ఎటువంటి కొత్త కోరికలు కానీ లేదా గొంతెం కోరికలు మేము ఏం కోరట్లేదు. ఆయన ఇచ్చిన హామీని అధికారం వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమంది మేము లాగేస్తాము అన్న కోరికను యొక్క డిమాండ్ని మాత్రమే మేము నెరవేర్చమని అడుగుతున్నాం, కానీ ఇందులో మా స్వతహాగా మేము ఎటువంటి కొత్త డిమాండ్లు మేము అడగట్లేదు. పోరాటాన్ని ఆయన చూసి స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లు అది కూడా ఆయన చెప్పిన మాటలను అడుగుతున్నాం తప్ప మాకు సొంత డిమాండ్లు ఏమి లేవు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలి, మిమ్మల్ని మేము జీవితాంతం మేము చూసుకుంటామని మేము కోరుకుంటున్నాం. కానీ ఈరోజు మేము నమ్మిన మా నాయకుడు మమ్మల్ని మా బాధను వినిపించుకోకుండా పట్టించుకోకుండా ఉంటే మాకు గుండెలు పిండేసినంత బాధగా ఉంది. మా నమ్మకం వమ్ము చేస్తున్నందుకు ఇప్పుడైనా మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా బాధను తీరుస్తామని ప్రాధాయపడుతున్నాం. చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మన సమగ్ర శిక్షలో విలీనం చేయాలి, తక్షణం మా కోరికలన్నీ నెరవేర్చాలి. శిక్ష ఉద్యోగులు అండి, మేము ఇందులో 7 క్యాడర్లు వర్క్ చేస్తాము. మమ్మల్ని అందరినీ విద్యాశాఖలో విలీనం చేయాలని, మాకు కనీస వేతనం అమలు చేయాలని, పిఎఫ్ఈఎస్ఐ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వహక సమ్మెలో భాగంగా 10వ రోజు ప్రదర్శన నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుండి స్టేట్ బ్యాంక్ రిజిస్టర్ ఆఫీస్ మీదుగా డిఈఓ కార్యాలయం, ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా పరిషత్ వరకు ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న విగ్రహాలకు వినతి పత్రాన్ని అందజేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ విద్యాశాఖలో కీలక పాత్ర వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు వారం రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాననే వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుండా, నెలల తరబడి వేతనాలు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పోస్టులకు ఖచ్చితమైన జాబ్ చార్ట్ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్ష జేఏసీ నాయకులు భగవాన్, కమలాకర్, పౌల్రాజు, క్రాంతి, దిలీప్, బాలాజీ, రాజు, సత్యం, చిన్నబాబు, వై శ్రీనివాసరావు, వీరమణి, శ్యామల, ఝాన్సీ, వెంకటలక్ష్మి, కుమారి కె లక్ష్మీకాంతం, భవానీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవ్వకూడని వ్యక్తి, రాజ్యాంగ వ్యతిరేక శక్తి
రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి వస్తే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఈనాడు ఏ వర్గాల వారికి కూడా, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట ఒకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెబుతున్నటువంటి మాట ఒకటి. నేనుంటే చేస్తా, నేను వస్తే చేస్తా, నేను చూస్తానన్నాడు. ఇవాళ ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఇంచుమించుగా ఈ మిత్రుడైతే ఇంకా రిటైర్మెంట్ వయసు వచ్చేసింది, కానీ ఇప్పటికీ అతి గతి ఏమీ లేదు. ఆయన కూడా జగన్ గారు వస్తే కనీసం నేను పర్మనెంట్ ఎంప్లాయీని అయ్యి నేను ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా రిటైర్ అవుతానని ఎన్నో కళ్ళ కనుంటాడు. ఆ కళ్ళగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఒక్క మీకే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మోసం చేయనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు, ఎవడు కూడా తిన్నగా లేడు. ఈ రోజున సరుకులన్నీ పెరిగిపోయినాయి, బ్రతుకు భారంగా మారింది. ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి విషయాల్లో అండగా ఉండకుండా ఈ రోజున ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గం రాబడి ఆలోచన చేయకోకుండా ఉన్నటువంటి బడ్జెట్ని మనవరాలు శనగపప్పు బెల్లంలాగా పనిచేశాడు. ఇప్పుడు నువ్వు పంచడం తప్పు కాదు, కానీ మన ఆదాయం ఎంత, ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలి, ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీ ఏం చేద్దాం, వీళ్ళకి ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుద్ది, దీనికి బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో ఎలికేషనే పెట్టలా, మీ గురించి ఆలోచనే చేయలా. మీరు ఇంకా చేస్తారంటే పుణ్యకాలం అంతా అయిపోయింది, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, కొత్త ట్రైన్ కోసం చూడండి. కొత్త ట్రైన్ మీరు సరైన ట్రైన్ ఎక్కితే పట్టాల మీదకే ఎంతో కొంత, అంటే మీకు శాశ్వతంగా నేను మా నాయకులతో మాట్లాడి మిమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మార్చేస్తానని నేను చెబుతున్నా. కానీ మీ తరఫున రాబోయేటువంటి ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు జరిపి మీ పక్షపాతిగా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇవి, మనం కూడా మన బిడ్డల్లాగా వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి మాత్రమే చెప్పగలుగుతాం మీ గురించి. అంతే తప్ప నేనేదో మార్చేస్తాం, ఎందుకంటే పాలసీ డెసిషన్. నేనేదో జిల్లా పరిషత్ చెట్టు కింద నాకు వచ్చి మైకులు పెట్టారు కదా అని కొట్టాలు జగన్ గారు కొట్టినట్టు కొడితే నన్ను పార్టీ కొడుద్ది. నువ్వెవరో ఆ విషయం చెప్పడానికి మేము మేనిఫెస్టో తయారు చేసేది మేము, మాకు తెలియాలి, అది ఉంటే మాకు చెప్పాలి తప్ప వాళ్ళ దగ్గర చెప్పకూడదు కదా అంటారు. అందుకని మీకు సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం, మీకు అండగా ఉంటాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళి మీ విషయాల మీద సానుకూలంగా స్పందించే విధంగా మేము కూడా మీతో పాటు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.